సో హే గాయ్స్ ఎలా ఉన్నారు, వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో. సో గైస్ ఇవాళ టీంలో వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ థంబ్నెయిల్ని ఎలా డిజైన్ చేసుకోవాలైతే నేర్పిస్తాను. సో ఎందుకంటే యూట్యూబ్ ఎస్ఈఓలో థంబ్నెయిల్ అనేది చాలా మెయిన్ కీ రోల్ అనమాట. మీ వీడియో అనేది ఎంత మంచి వీడియో ఎడిట్ చేసినప్పటికీ కూడా మీరు వీడియో అనేది వ్యూవర్స్కి రీచ్ అవ్వాలి అంటే మీ థంబ్నెయిల్ చాలా మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. సో మీరు చూడండి, యూట్యూబ్లో మీరు ఏ టాపిక్ సెర్చ్ చేసినా కూడా అందులో టాప్ వీడియోస్కి మంచి మంచి థంబ్నెయిల్స్ అయితే ఉంటుంది, దానికి మంచి మంచి టైటిల్స్ ఉంటుంది, దానికి ఎక్కువ వ్యూస్ ఉంటుంది అనమాట. సో అలా థంబ్నెయిల్ అనేది మీ వ్యూవర్స్కి రీచ్ అవ్వడానికి. సో చూస్తున్నారు కదా, ఈ 2 డిజైన్స్ అనేది నేనే తయారు చేశాను. సో మీకు ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తాను, థంబ్నెయిల్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి. సో మనం వాడే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఏంటంటే ఫోటోషాప్. ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉంటే ఫోటోషాప్ ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ థంబ్నెయిల్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. అండ్ కొంతమందికి నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అర్థం కాదు. ఒకవేళ మీకు అర్థం కావట్లేదంటే ఇక్కడ పైన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేనే మీకు థంబ్నెయిల్ చేసేస్తాను. మీరు వాట్సాప్ నెంబర్కి కాల్స్ రావు. సో మామూలుగా మెసేజ్ చేశారంటే నేను మీకే థంబ్నెయిల్స్ డైరెక్ట్గా చేసేస్తాను అనమాట. సో చూద్దాం, నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టార్టింగ్ మాస్కింగ్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి, గ్రేడియన్స్ నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూపిస్తారండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే స్టెప్ ప్రాసెస్ థంబ్నెయిల్ చేయడానికి అనేది కొంతమందికి అయితే అర్థం కాదు. సో వారికైతే నేను ఆల్రెడీ ఫోన్ నెంబర్ అయితే చెప్పాను కదా, ఫోన్ నెంబర్కి మేము మెసేజ్ చేసి నేను థంబ్నెయిల్స్ అయితే చేస్తాను అని. సో గైస్, ఇప్పుడైతే మనము మన డెస్క్టాప్ పైన ఉన్నామన్నమాట. సో ఇక్కడ మనము ఫోటోషాప్ని అయితే యూజ్ చేసుకొని థంబ్నెయిల్స్ అయితే చేద్దాము. సో దానికంటే ముందు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన ట్రక్ వ్లాగ్స్ అయితే ఛానల్ ఉంది కదా. సో ఈ ట్రక్ వ్లాగ్స్ ఛానల్లో చూడండి, వ్లాగ్స్ ఎలా అంటే మీకు ఇమేజెస్తో పాటు కలర్ గ్రేడింగ్తో పాటు కరెక్షన్ అండ్ తెలుగు టెక్స్ట్ కూడా చూడండి, ప్రతి టెక్స్ట్ కూడా ఎలా సింక్ అవుతుందో. ఇక్కడ ఇమేజెస్ చూసారు ఎలా సింక్ చేశారో, ప్రతి ఇమేజ్ కూడా నీట్గా సింక్ చేశారు అనమాట. అంతేకాదు మనం నెక్స్ట్ వచ్చేసి మన నా ఇన్వెస్టర్ ఛానల్ చూడండి. సో నా ఇన్వెస్టర్ ఛానల్లో కూడా చూడండి, తెలుగు టెక్స్ట్ కూడా సినిమాటిక్ అనమాట. ఇలా సినిమాటిక్ టెక్స్ట్తో పాటు అండ్ నెక్స్ట్ ఫొటోస్ అన్నీ కూడా కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్కి సింక్ అవ్వడము. కొన్నిసార్లు కొంతమంది పెడతారండి బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ సింకే కాదు. సో అలా పెడితే అర్థమైపోతుంది మీరు ఆ ప్లేస్కి వెళ్ళలేదు, నిజంగా మీరు ఎడిటింగ్ చేస్తున్నారు అన్నట్టు. సో ఏంటంటే ఇలా ప్రతి మీరు చేసే ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ రెండు, ఫోర్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ మీద ప్లేస్ చేసే ఇమేజ్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ రెండు కూడా మీకు సింక్ ఉండాలన్నమాట. అండ్ అంతేకాదు నెక్స్ట్ మన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, మన ప్రసాద్ అన్న కూడా చూడండి. సో కాంటెంట్ క్రియేటర్స్ అనమాట. కాంటెంట్ క్రియేటర్స్లో కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇలా తెలుగు టెక్స్ట్, సో ఇలా తెలుగు టెక్స్ట్తో పాటు ఏంటంటే మీకు అద్భుతమైన థంబ్నెయిల్స్ కూడా ఉన్నాయి అనమాట. అంతేకాకుండా మన నెక్స్ట్ సాయి కృష్ణ అన్న కూడా ఇక్కడ కాంటెంట్ క్రియేటర్ లాగా మీకు నీట్ థంబ్నెయిల్స్తో పాటు హై క్వాలిటీ థంబ్నెయిల్స్ అనమాట మీకు కనిపిస్తుంది. సో ఇలా నేను కూడా అనమాట మన ఫోటోషాప్లోనే ఇటువంటి థంబ్నెయిల్ అయితే డిజైన్ చేశాను. సో చూసారా, ఇక్కడ లేయర్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. సో లేయర్స్ అన్నిటిని కూడా రీనేమ్ చేసి అంటే మీకు అర్థమయ్యేటట్టుగా నీట్గా అయితే డిజైన్ చేశాను. సో ఫ్రమ్ ది స్టార్ట్ అయితే చూద్దాము. సో ఇది ఎందుకు చూపించానంటే మీకు ఒక ఐడియా అనమాట. సో మీ అందరిలో కూడా క్రియేటివిటీ వస్తే మీరు సింపుల్గా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకొని మీరు సొంతంగా మీరే థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు ఇక్కడ చూడండి, ప్రతి బ్లాగ్ ఛానల్లో చక్కని బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. సో చూడండి బ్యాక్గ్రౌండ్స్ ఎలా సింక్ అయ్యాయో, ఇక్కడ కూడా చూడండి బ్యాక్గ్రౌండ్స్ అన్నీ సింక్ అయ్యాయి. సో నేనేం చేశానంటే మీ అందరికీ యాసెట్స్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఈ యాసెట్స్లో వచ్చేసి ఏంటంటే బ్యాక్గ్రౌండ్స్, బ్రష్ ఎఫెక్ట్, ఇంగ్లీష్ ఫాంట్స్, లైట్, ఫోటోషాప్ బ్రషెస్, తెలుగు ఫాంట్స్, సినిమాటిక్ ఫాంట్స్ చూసారు కదా ఇందాక, ఇలాంటి ఫాంట్స్ అన్ని ఫాంట్స్ కూడా ఇదైతే మీకు ఇస్తున్నాను అనమాట. అంతేకాదు బ్యాక్గ్రౌండ్స్ చూడండి. సో బ్యాక్గ్రౌండ్స్ చూడండి, థంబ్నెయిల్ బ్యాక్గ్రౌండ్స్ కానీ, బర్త్డే బ్యాక్గ్రౌండ్స్, డిజైన్ బ్యాక్గ్రౌండ్స్. సో థంబ్నెయిల్ బ్యాక్గ్రౌండ్స్లో చూడండి మనము చూడండి హై క్వాలిటీ బ్యాక్గ్రౌండ్స్ అనమాట. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, మనం మంచిగా బ్లాగింగ్ అయితే వాడుకోవచ్చు అనమాట ఇవన్నిటిని. సో ఇవన్నిటిని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఫుల్ ప్యాక్ పెడతాను అనమాట. అండ్ అదేవిధంగా 3D సోషల్ మీడియా కూడా మనం వాడుతుంటాం కదా. సో ఇలా చూడండి సైట్స్కి యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ అన్నీ అయితే మీకు ఇచ్చాను. సో చూడండి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. సో ఇలా అన్నీ కూడా మీరు వాడుకోవచ్చు ఇవన్నీ. నెక్స్ట్ లైట్ అనమాట. సో చూడండి ఈ లైట్ కూడా మనము ఇమేజ్ వెనకాల పెడుతుంటాం కదా లైట్. సో ఈ లైట్ అంతా కూడా మీకు ఇదంతా కలిపి ఒక ర్యార్ ఫోల్డర్లో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో స్టార్టింగ్ వచ్చేసి ఏంటంటే మీకు ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇటువంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మీకు ఉండవు అనమాట. రీసెంట్గా క్రియేట్ చేసినవన్నీ మాత్రం మీకు ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ మీరు న్యూ ఫైల్ అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట స్టార్టింగ్లో. సో న్యూ ఫైల్లో క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు పైన ఫిలిం అండ్ వీడియో క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనము మన యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ ప్రకారం ఏంటంటే 1280x720
ఈ రిజల్యూషన్ అయితే మనము థంబ్నెయిల్స్ చేయడానికి వాడుకోవాలన్నమాట. కానీ మీకు హై రిజల్యూషన్ కావాలంటే మీరు 1920 1080 కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను. కొంచెం మీకు క్వాలిటీ కూడా హయ్యర్ క్వాలిటీ వస్తుందన్నమాట. మీరు ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ కింద క్రియేట్ అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, కొత్త క్యాన్వాస్, ఫ్రెష్ క్యాన్వాస్ అయితే మీకు ఓపెన్ అయిందనమాట. ఇక్కడ మీరు ఫ్రమ్ ది బేస్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయడం, లైట్ యాడ్ చేయడం అండ్ మన తెలుగు టెక్స్ట్ యాడ్ చేయడం, ప్రతి ఒక్కటి కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ బ్లూ కలర్ మార్జిన్స్ లాగా వస్తున్నాయి కదా, వీటిని రూలర్స్ అంటారు. మీరు డిజైనింగ్ చేసేటప్పుడు ఏంటంటే మీ లైన్స్ కానీ మీరు చేసే ఫిగర్స్ కానీ అవన్నీ కూడా క్రాస్గా వెళ్ళకుండా ఈ రూలర్స్ అయితే ఉంచుతారు. మీరు Ctrl+H క్లిక్ చేస్తే ఈ రూలర్స్ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఫస్ట్ చూడండి, ఇక్కడ ఈ తమిళే వాడతాము. ఈ తమిళ స్టార్టింగ్ నుంచి చేద్దాం అనమాట. సో మొదటిగా ఏంటంటే మీరు తమిళ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు చెప్పాను కదా, నేను డైరెక్ట్గా యాసెట్ అయితే ఇస్తాను. సో యాసెట్లో ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళిన తర్వాత తమిళ బ్యాక్గ్రౌండ్స్, అండ్ తమిళ బ్యాక్గ్రౌండ్స్లో ఇక్కడ అన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీరు ఈ తమిళ అనే ఫోల్డర్లో ఏంటంటే ఇక్కడ మంచి బ్యాక్గ్రౌండ్ అయితే చూసుకోండి. మీరు చేసే వర్క్ని బట్టి ఉంటుంది. అంటే మీరు వ్లాగింగ్ చేస్తున్నారా, కాంటెంట్ చేస్తున్నారా, దాన్ని బట్టి ఉంటుంది. సో నేను మ్యాక్సిమం అయితే అన్నీ యాడ్ చేశాను ఇందులో. సో చెప్పాను కదా, ఇదే తమిళ అయితే చేద్దాము. ఈ బ్యాక్గ్రౌండ్ని మనము ఫోటోషాప్లో తీసుకురావాలంటే సింపుల్గా డ్రాగ్ డ్రాప్ అనమాట. సో ఇలా డ్రాగ్ చేసేసి మీరు ఫోటోషాప్లో ఇలా తీసుకొచ్చేయండి అంతే. అండ్ ఏంటంటే మీరు మీ క్యాన్వాస్ సైజ్ ప్రకారం మీరైతే సెట్ చేసుకోండి కరెక్ట్గా. సో మీకు ఎంత కావాలో అంత సెట్ చేసుకోండి నీట్గా. సో సెట్ చేసినది ఏంటంటే మీకు ఇటువంటి కరెక్ట్గా క్యాన్వాస్లో అయితే మీ బ్యాక్గ్రౌండ్ అయితే చూస్తున్నారు కదా, కలర్ సాచురేషన్ అన్నీ కూడా నీట్గా అయితే ఉన్నాయన్నమాట దీన్ని. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనము ఈ తమిళలో పిక్చర్స్ ఉన్నాయి కదా, ఈ పిక్చర్స్ అన్నీ కూడా మనము చక్కగా యాడ్ చేసుకుందాం అనమాట. సో పిక్చర్స్ యాడ్ చేసుకోవడానికి సింపుల్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మీరు మళ్ళీ మీ ఫైల్స్కి వెళ్ళి ఇక్కడ నుంచి మీరైతే పిక్చర్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే కొన్ని పిక్చర్స్ అయితే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు ఆల్ ఎట్ అ టైం Ctrl+H చేసుకొని అన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు సింపుల్గా డ్రాగ్ డ్రాప్ చేసేసేయచ్చు. సో ఇలా డ్రాగ్ చేసుకొని ఫోటోషాప్లో మీరైతే అన్నిటిని అయితే ఇక్కడ ఒక్కొక్కటిగా మీరు టిక్ చేసుకుంటూ వెళ్తే మీరు ఇమేజెస్ అన్నీ కూడా ఫస్ట్ అయితే ఇంపోర్ట్ అయిపోతాయి. సో చూసారు కదా, ఇమేజెస్ అన్నీ అయితే ఇంపోర్ట్ అయ్యాయి. దీన్ని ఫస్ట్ చక్కగా అయితే మనము ఆర్డర్గా ప్లే చేయాలి. సో కొన్నిటికి చూడండి, కొన్నిటికి బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మనం తీయాలి. సో ఆల్రెడీ మీకు నేను ప్రీవియస్ వీడియోస్ చెప్పాను బ్యాక్గ్రౌండ్ ఎలా తీయాలో. చాలా సింపుల్గా మీరు గూగుల్ నుంచి అయితే తీయచ్చు, remove.bg వెబ్సైట్కి అయితే వెళ్ళి. సో అలా అయినా తీయచ్చు. లేదు నాకు ఫోటోషాప్లోనే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వాలి అనుకున్నారు అంటే సింపుల్గా ఏం చేయాలంటే ఈ లేయర్ ఏదైతే ఉందో ఈ లేయర్ని మీరు రేస్టరైజ్ చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లేయర్ కదా, సో ఇది రైట్ క్లిక్ ఇచ్చి రేస్టరైజ్ లేయర్ అని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న వెంటనే ఏంటంటే ఇక్కడ ప్రాపర్టీస్లో కింద మీకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ సబ్జెక్ట్ అనేది వస్తుంది. సో ఆటోమేటిక్గా సెలెక్ట్ సబ్జెక్ట్ అనేది దీనికి అర్థమవుతుంది కాబట్టి మీరు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్గా రిమూవ్ అయిపోతుంది. చూడండి, చూసారా, బ్యాక్గ్రౌండ్ అనేది నీట్గా రిమూవ్ అయిపోయింది. అంతేకాదు నెక్స్ట్ మనకు సేమ్ ఇమేజెస్ అలానే చేయాలి. ఇది క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి రేస్టరైజ్ లేయర్ ఇవ్వాలి. సో అది క్లిక్ చేసినది ఏంటంటే నెక్స్ట్ మనం ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్. సో చూసారా, అలా ప్రతి ఈ ఇమేజ్లో కూడా ఏంటంటే సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చి రేస్టరైజ్ లేయర్ ఇచ్చి ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్. చూసారా, చాలా నీట్గా అయితే ఇమేజెస్ కట్ అవుతున్నాయి. మీరు గూగుల్లో కానీ అలాంటి వాటిలో యాడ్ చేశారంటే ఏంటంటే మీకు క్వాలిటీ తగ్గిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో కూడా చూడండి, ఇందులో కూడా సేమ్ ఈ లేయర్ ఉంటుంది కదా, ఈ లేయర్ని హిట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ లేయర్స్ సెక్షన్లో కింద వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు రేస్టరైజ్ లేయర్ అని ఇచ్చి ఇక్కడ మీకు ప్రాపర్టీస్ సెక్షన్లో క్విక్ యాక్షన్స్లో కింద మీకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే కూడా మీకు ఆటోమేటిక్గా మీ బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్ అయిపోతుంది. సో చూసారా, సో ఇక్కడ క్వాలిటీ తగ్గిపోకుండా ఆటోమేటిక్గా అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయింది. సో ఇమేజ్ని ఇప్పుడు పెద్దగా చేయాలంటే Ctrl+T హిట్ చేస్తే మీకు ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని మీరు ఇలా ట్రాన్స్ఫార్మ్ అయితే చేసుకోవచ్చు. సో దీన్ని కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు కొంచెం కిందికి ఇలా సెట్ చేసుకొని మీరు పైన మళ్ళీ టిక్ క్లిక్ చేయగానే మీకు ఇలా కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఈ ఇమేజెస్ కూడా మీరు అలానే సెట్ చేసుకోవచ్చు. అంటే ఈ ఇమేజ్ని అయితే కార్నర్కి పెడుతున్నాను ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ హ్యాండ్ అయితే కట్ అయిపోయింది అనమాట. సో ఫోటో తీసేటప్పుడే కరెక్ట్గా తీయలేదు. సో అలా గుర్తుపెట్టుకోండి, మీరు ఫోటో తీసేటప్పుడు కూడా చక్కని ఎక్స్ప్రెషన్స్తో అండ్ మీరు చేసే వీడియోకి బ్యాక్గ్రౌండ్ సింక్ అయ్యేటట్టుగా చేయాలి ఫొటోస్. సో మీరు ఆల్ట్ క్లిక్ చేసుకొని మీ కర్సర్ ఒక స్క్రోల్ చేస్తే మీకు ఆటోమేటిక్గా జూమ్ అయితే అవుతుంది. సో చూడండి, ఇక్కడ ఇది సరిగ్గా క్రాప్ అవ్వలేదు ఇది. సో ఏంటంటే దీని ఇమేజ్ని మీరు సింపుల్గా ఈ కార్నర్కి అయితే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు పిక్చర్స్ అన్నిటిని కూడా మీరు కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఇమేజెస్ని పెట్టుకొని నెక్స్ట్ ఇది ఇక్కడ
సో చూసారా, ఇక్కడైతే నేను ఇమేజెస్ అన్నింటినీ కూడా నీట్గా సెట్ చేశాను. సో మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ని లాక్ చేసుకోండి ఎప్పుడు. ఈ బ్యాక్గ్రౌండ్ని, ఇవన్నీ లేయర్స్ అనమాట అండి. సో ఈ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి ఇక్కడ పైన మీకు లాక్ అని కనిపిస్తుంది చూడండి, లాక్. సో ఈ లాక్ హిట్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ కదలదు. సో కొన్ని పిక్చర్స్ ఉంటాయండి బ్యాక్గ్రౌండ్కి ఫోర్గ్రౌండ్కి సెట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ పిక్చర్లో ఆరెంజిష్ ఎక్కువ అయిపోయింది, అంటే టెంపరేచర్ ఎక్కువైంది ఈ పిక్చర్లో. సో సింపుల్గా మీరు దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ఈ పిక్చర్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఫిల్టర్లో కెమెరా రా ఫిల్టర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఏంటంటే ఈ ఒక్క పిక్చర్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట అలా. సో చూడండి, దీనికి ఏం చేస్తానంటే నేను బేసిక్లో ఇక్కడ మీకు టెంపరేచర్ ఉందా, కొద్దిగా బ్లూయిష్ అయితే పెడతాను. ఒక 14% బ్లూయిష్ పెట్టి ఓకే అని క్లిక్ చేస్తాను. సో చూడండి, కొంచెం ఆరెంజిష్ అయితే అయింది. అండ్ దీనికి కూడా సేమ్ అలానే క్లిక్ చేసుకొని ఫిల్టర్కి వెళ్ళి కెమెరా రా ఫిల్టర్, సేమ్ దీనికి కూడా కొద్దిగా బ్లూయిష్ చేసుకోండి, టెంపరేచర్ కొద్దిగా తగ్గించుకోండి 24 వరకు. ఓకే హిట్ చేయండి. సో చూడండి, మీకు ఇమేజెస్ ఏంటంటే అన్ని సింక్ అవుతున్నాయి అనమాట కరెక్ట్. అంటే మీరు ఇమేజెస్ అన్ని సింక్ చేసిన తర్వాత ఏంటంటే మీరు టెక్స్ట్ అయితే టైప్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, టెక్స్ట్ 90 రోజుల జర్మనీ దేశ యాత్ర అయితే టైప్ చేశాను. ఈ ఫాంట్ ఎలా వచ్చిందంటే, సో గూగుల్కి వెళ్ళి ఇక్కడ మీరు ఇంగ్లీష్ టు తెలుగు అని సెర్చ్ చేయండి. సో మీరు ఫోన్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఫోన్లో మీకు కీబోర్డ్ టైపింగ్ ఉంటుంది కదా, అందులో మీరు చేంజ్ చేసుకోవచ్చు, మీరు తెలుగు అని పెట్టుకోవచ్చు. సో వచ్చేసి ఏంటంటే మీరు ఇంగ్లీష్లో ఇక్కడ మీరు ఏం సెర్చ్ చేసినా తెలుగులోకి మారిపోతుంది అనమాట ఇది. సో మీరు ఇక్కడ కింద సింబల్, కాపీ సింబల్ అనమాట ఇది. ఏదైతే గూగుల్లో కాపీ చేసుకుంటున్నారో, ఏదైతే ఇక్కడ మీకు అవైలబుల్గా ఉందో, ఇవన్నిటిని మీరు యూనికోడ్ టెక్స్ట్ అంటారు. సో మీకు ఇటువంటి ఫాంట్ కావాలంటే దీన్ని నాన్ యూనికోడ్ టెక్స్ట్ అంటారు. సో మనకు యూనికోడ్ నుంచి నాన్ యూనికోడ్ కన్వర్ట్ చేయడానికి కన్వర్టర్ అయితే అవసరం అనమాట. సో ఈ వెబ్సైట్ కూడా నేను పెట్టాను అనమాట. చూడండి, kolichala.com, యూనికోడ్ టు నాన్ యూనికోడ్ ఫాంట్ కన్వర్టర్. సో మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది అనమాట యూనికోడ్ టెక్స్ట్. సో ఇందాక మనం కాపీ చేసింది యూనికోడ్ టెక్స్ట్. సో దీన్ని కాపీ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ట్రాన్స్ఫార్మ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసుకోండి, అను 7.0 మనం ప్రెసెంట్గా యూజ్ చేస్తుంది, ఫోటోషాప్ యూజ్ చేస్తుంది, అండ్ ఫాంట్స్ అన్ని యూజ్ చేసేది ఏంటంటే ప్రస్తుతానికైతే అను 7.0. సో 7.0 సెట్ చేసి ఇక్కడ మీరు ట్రాన్స్ఫార్మ్ అని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ ఈ నాన్ యూనికోడ్ ఫామ్ అయితే వస్తుందన్నమాట. సో దీన్ని కాపీ చేసుకోండి. సో దీన్ని కాపీ చేసుకుంటారు కదా. సో కాపీ చేసిన తర్వాత ఏంటంటే మీరు వర్డ్ డాక్యుమెంట్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో డైరెక్ట్గా మీరు ఫోటోషాప్కి అయితే వెళ్ళలేరు, ఫోటోషాప్. సో ఏంటంటే మీరు ఇది కాపీ చేసిన తర్వాత మీరు వర్డ్కి వెళ్ళి డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఆ టెక్స్ట్ అయితే పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు ఫస్ట్ మీరు ఏ ఫాంట్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో మీకు చాలా ఫాంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు దగ్గర ఒక 70 ఫాంట్స్ వరకు అయితే ఇచ్చాను అనమాట. సో చూడండి, ఇలా ఫాంట్స్ అయితే మనము సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనం అయితే దీన్ని కాపీ చేసుకోవాలి. అప్పుడు నెక్స్ట్ ఫోటోషాప్లో వచ్చేసి ఏంటంటే మనకు టీ అని వస్తుంది. టీ అంటే టెక్స్ట్. సో ఇక్కడ ఈ టీ క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక క్లిక్ చేయగానే మీకు కొత్త టెక్స్ట్ అయితే యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం కాపీ చేసుకున్నాం కదా వర్డ్లో. సో ఆ వర్డ్లో కాపీ చేసుకుని ఇక్కడ మళ్ళీ ఫోటోషాప్లో ఇక్కడ మనము పేస్ట్ అని అయితే హిట్ చేసుకుంటే మనకు వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు కనిపిస్తుంది కదా బాక్సెస్ వస్తున్నాయి. సో ఈ బాక్సెస్ ఎందుకు వస్తున్నాయి అంటే చెప్పాను కదా, నాన్ యూనికోడ్ టెక్స్ట్ మనం చేస్తుంది. ఇది నాన్ యూనికోడ్ టెక్స్ట్, ఇది కూడా నాన్ యూనికోడ్ టెక్స్ట్. సో కాబట్టి బాక్సెస్ ఎందుకు వస్తాయి అంటే ఇది నాన్ యూనికోడ్ టెక్స్ట్. మనం ఫాంట్స్ కూడా నాన్ యూనికోడ్ ఫాంట్స్ పెట్టుకోవాలన్నమాట, పికాస్ అని. సో చూడండి, సో ఇక్కడ చూడండి అక్షరాల మధ్యలో స్పేస్ ఎక్కువ అయిపోయింది. ఏంటంటే మీరు ఇక్కడ VA అంటే ఒక్కొక్క అక్షరానికి ఉన్న స్పేస్, దీన్ని కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇదనమాట. సో ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడు దీన్ని సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫాంట్స్ మార్చుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన ఫాంట్స్. సో గుర్తుపెట్టుకోండి, దీన్ని నాన్ యూనికోడ్ టెక్స్ట్ అయితే అంటాము. నాన్ యూనికోడ్ టెక్స్ట్ అంటే ఇలా రకరకాలుగా వెరైటీతో అయితే వస్తుందన్నమాట. సో చూడండి, మీకు నేను ఫోల్డర్లో కూడా మీకు నాన్ యూనికోడ్ ఫాంట్స్ అయితే మీకు పెట్టాను. సో చూడండి, తెలుగు ఫాంట్స్లో నాన్ యూనికోడ్, ఇందులో మీకు దగ్గర 94 ఫాంట్స్ వరకు అయితే ఇచ్చాను అనమాట, కొత్త ఫాంట్స్. సో ఇక్కడ మీరు అదే ఫాంట్స్ని మీరు ఇక్కడ టైప్ చేస్తే మీకు వస్తాయి అనమాట మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత. సో చూసారా ఒక్కొక్క ఫాంట్. సో ఈ ఫాంట్ అనేది అందరికి తెలుసు, చాలామంది తమిళన్స్ కూడా చూస్తుంటారు, ఈ ఫాంట్లో అయితే ఉంటుంది. సో అలా టెక్స్ట్ అయితే మనము ఇక్కడ ఉన్న టెక్స్ట్ అంతా కూడా నేను సేమ్ గూగుల్కి వెళ్ళి మనము ఇంగ్లీష్ టు తెలుగు క్లిక్ చేసుకొని, లేక మన ఫోన్లో కూడా జీబోర్డ్ అయితే ఉంటుంది, జీబోర్డ్లో కూడా తెలుగు టెక్స్ట్ కాపీ చేసుకొని వాట్సాప్ ద్వారా పంపించుకొని అలానే చేసుకోవచ్చు. సో అలా మనము తెలుగు టెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ యాత్ర అని టైప్ చేస్తాను.
ఇగో యాత్ర. సో దీన్ని కూడా మీరు ఇలా కాపీ చేసుకోవచ్చు. సో కాపీ చేసుకొని నెక్స్ట్ నాన్ యూనికోడ్ చేంజ్ చేయాలి. ఇక్కడ దీన్ని పేస్ట్ చేసుకొని అను 7.7 తీసుకొని ట్రాన్స్ఫార్మ్ హిట్ చేసుకుంటే ఇక్కడ మీకు ట్రాన్స్ఫార్మ్ అయిన టెక్స్ట్ వస్తుంది. దీన్ని కాపీ చేసుకొని మీరు మన వర్డ్లో వెళ్ళి ఇక్కడ చూడండి. సో అప్పుడప్పుడు మీకు ఇలా ఎక్స్ట్రా అక్షరాలు అయితే వస్తుంటాయి. మీరు వర్డ్లో ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫోటోషాప్లో వెళ్ళి పేస్ట్ చేయాలి, లేకపోతే మీరు డైరెక్ట్గా పేస్ట్ చేస్తే రావు. సో ఏంటంటే ఇప్పుడు చూడండి, దీన్ని ఇక్కడ కాపీ చేసుకొని మళ్ళీ ఫోటోషాప్లోకి వెళ్ళి మన థంబ్నెయిల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ టెక్స్ట్కి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ హిట్ ఎంటర్ చేసి ఇక్కడ దాన్ని పేస్ట్ చేస్తున్నాను. చూడండి బాక్సెస్ వస్తున్నాయి ఏంటంటే ఇవి నాన్ యూనికోడ్ టెక్స్ట్ అనమాట. సో ఇక్కడ మనము మన ఫాంట్స్ అయితే మార్చుకోవాలి. చాలా ఫాంట్స్ ఉంటాయి, నేనైతే ప్రస్తుతానికైతే ఒకటి ఫాంట్ పెడుతున్నాను. సో చూడండి, మీరు చూసుకొని దాంట్లో ఏదైతే బాగుందనిపిస్తుందో అలా పెట్టుకోవచ్చు అనమాట. సో చూడండి, అలానే మీరు మీకు కావాల్సిన థంబ్నెయిల్లో ఏదైతే టెక్స్ట్ కావాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని చక్కగా మీరు గూగుల్కి వెళ్ళి ఇలా ట్రాన్స్లేట్ చేసుకుంటూ సో నెక్స్ట్ మళ్ళీ గూగుల్కి వెళ్ళి ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. సో ఇలా టెక్స్ట్ మొత్తం మీకు కావాల్సిన, మీరు ఏదైతే థంబ్నెయిల్ తయారు చేస్తున్నారో ఆ థంబ్నెయిల్ మీకు కావాల్సిన టెక్స్ట్ ఏంటో కరెక్ట్గా మీరు ఇక్కడ గూగుల్కి వెళ్ళి ఇంగ్లీష్ తెలుగు కానీ లేక ఫోన్లో కానీ కరెక్ట్గా మీరు టైప్ చేసుకొని లక్షలు. ఓకే, సో ఇలా మనం మళ్ళీ కాపీ చేసుకొని నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి దీన్ని ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసుకొని అను 7.0 వచ్చి మళ్ళీ దీన్ని కాపీ చేసుకొని వర్డ్కి వెళ్ళి సో అలా ఏంటంటే ఇలా చేస్తేనే ఏంటంటే మీకు కరెక్ట్ ఫాంట్స్ వస్తాయి అనమాట, లేకపోతే రావు. మళ్ళీ దీన్ని కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మనము టెక్స్ట్ అయితే క్లిక్ చేసుకోవచ్చు. సో క్లిక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకు ఇలా అయితే వస్తుంది అనమాట. సో చూడండి, ఇక్కడ మనం మళ్ళీ ఫాంట్ అయితే మార్చుకోవాలి. ఫాంట్ మార్చుకుంటే అప్పుడు లక్షలు. సో ఇలా మీరు ఫాంట్స్ ఫస్ట్ అయితే మీరు కావాల్సిన టెక్స్ట్ అన్నీ కూడా మీరు చూపించినట్టు గూగుల్కి అయితే వెళ్ళి అన్నీ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, నేను టెక్స్ట్ అయితే అన్నీ యాడ్ చేసుకున్నాను, దానికి ఫాంట్స్ కూడా ఇచ్చాను. సో చూడండి ఇక్కడ, సో ఇదొక ఫాంట్ ప్రగతి ఫాంట్, మళ్ళీ ఇదొక ఫాంట్, ఇది ధరణి ఫాంట్. సో అలా ఫాంట్స్ అయితే యాడ్ చేశాను. సో మీరు కూడా చేయొచ్చు. సో అలా అన్నీ యాడ్ చేసినది ఏంటంటే ఇప్పుడు నీట్గా అయితే దీన్ని అసెంబుల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఫాంట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చూసారా మీకు బాక్సెస్ అయితే వస్తున్నాయి, ఎందుకంటే ఇది నాన్ యూనికోడ్ టెక్స్ట్. సో గుర్తుపెట్టుకోండి, మీరు నాన్ యూనికోడ్ టెక్స్ట్ పెట్టినప్పుడు మాత్రం ఓన్లీ నాన్ యూనికోడ్ ఫాంట్సే వస్తాయి, యూనికోడ్ టెక్స్ట్ పెట్టినప్పుడు యూనికోడ్ ఫాంట్స్ వస్తాయి. సో కాబట్టి ఈ టెక్స్ట్ అయితే డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా అయితే కొత్త టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. సో చూసారా, అక్షరాలు లైక్ నంబర్స్ కూడా నీట్గా వచ్చాయి అనమాట. చూడండి, చాలా సినిమాటిక్గా కరెక్ట్ ఫాంట్ మీద అయితే వచ్చాయి అనమాట. సో అలా ఇక్కడైతే దీన్ని అసెంబుల్ చేసుకొని 90 రోజుల. సో చూడండి, ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది చాలా డల్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ డార్క్ ఉంది కాబట్టి దీనిపైన మీరు లైట్ టెక్స్ట్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో చూడండి, సో అలా మీరు చూసుకొని కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్కి ఎక్కడైతే డార్క్ ఉందో ఎక్కడైతే లైట్ ఉందో దానికి ఆపోజిట్గా పెట్టడం. ఇదంతా ఏంటంటే ఇది మీ క్రియేటివిటీ పైన నడుస్తుంది అనమాట. సో మీ క్రియేటివిటీ పెంచుకోవాలి మీరు. అంటే నేను ఏదో ఫాంట్ వాడుతున్నాను, మీరు కూడా అదే ఫాంట్ కాదు. సో క్రియేటివిటీ ఎంతగా మీరు పెంచుతారో అది మీకు అంత హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ టెక్స్ట్కి ఈ నెంబర్ అయితే సెట్ కాలేదు. సో దీనికి ఇంకొక మంచి ఫాంట్ అనమాట. సో లేకపోతే ఈ ఫాంట్ ఏదైనా మీకు కరెక్ట్గా సెట్ అయ్యే ఫాంట్ చూసుకోవాలి. సో చూడండి, సో దీనిపైన ఎల్లో కానీ ఏ టెక్స్ట్ అయితే మీకు హైలైట్గా అనిపిస్తుందో అది చూసుకోవాలి. ఇదే సెలెక్ట్ చేస్తున్నాను, ఏది కావాలో అదే సెలెక్ట్ చేస్తే మనం దాని కలర్ దాని సైజ్ అన్నీ మార్చుకోవచ్చు. సో చూడండి, ఇదే సెలెక్ట్ చేసిన రోజులు. సో అలా మనము టెక్స్ట్ అంతా కూడా జరుపుకుంటూ ఎక్కడైతే సెట్ అవుతుందో అక్కడ కలర్స్ చూసుకుంటూ మనకు మార్క్ అయితే వస్తుంది కదా, దీన్ని కలర్ పికర్ అంటారు అనమాట. కలర్ పికర్ అంటే మనము ఏ సెలెక్ట్ చేస్తే ఆ కలర్ అయితే సెలెక్ట్ అవుతుంది. సో చూడండి, చూసారా, దీన్ని కలర్ పికర్ అయితే అంటారు. సో ఈ బ్లూ అయితే బాగుందనమాట, ఇలా సెలెక్ట్ చేసుకోవాలి.
ఇది కూడా సేమ్ కలర్ అయితే పెడతాను. సో ఇక్కడ చూస్తున్నారా, నేను ఇక్కడ జరిపేటప్పుడు ఇందాక మనము స్టార్టింగ్లో Ctrl+H క్లిక్ చేసుకొని రూలర్స్ అనేది డిసేబుల్ చేసుకున్నాము. సో దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే ఏంటంటే మీరు ఇలా అంటే ఈ టెక్స్ట్ మధ్యలో పింక్ కలర్ లైన్ కనిపిస్తుందా, సో ఈ లైన్ ఏం చెప్తుంది అంటే ఈ టెక్స్ట్ పక్కన టెక్స్ట్ రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయి అని అయితే చెప్తుంది. సో లేకపోతే ఇవన్నీ కూడా మీరు వెళ్ళిపోవాలంటే ఇవే క్లిక్ చేసుకొని మీరైతే పైకి డ్రాగ్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇలా మనం టెక్స్ట్ ఎప్పుడైతే జరుపుతామో మనకు పింక్ లైన్స్ అయితే ఇస్తారనమాట, అంటే కరెక్ట్గా మీరు పెడుతుంది రాంగ్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనమాట. సో టెక్స్ట్ని బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఇవ్వడము. సో ఇందాక చూసారా, ఇక్కడ చూసారా, ఇది టెక్స్ట్ కింద వచ్చిన బ్లాక్ కలర్ ఎఫెక్ట్ చూడండి, దీన్ని డ్రాప్ షాడో అంటారు. సో ఎలా అంటే ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ అని కింద ఇస్తారు మీకు, ఇది క్లిక్ చేసుకొని డ్రాప్ షాడో, అవుటర్ గ్లో, ప్యాటర్న్ ఓవర్లే, బీ లెవెల్, స్ట్రోక్, ఇన్నర్ షాడో ఇలా అన్నీ ఇస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ షాడో క్లిక్ చేశారు అనుకోండి, కింద చిన్న షాడో వస్తుంది అనమాట. షాడో ఎంత డిస్టెన్స్, ఎంత స్ప్రెడ్, ఎంత సైజ్ అన్నీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మనము. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ అంటే చూడండి పెరుగుతుంది కదా షాడో. సో అలా మీరు డిస్టెన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. డిస్టెన్సే కాదు, మళ్ళీ దాని సైజ్ ఎంత, దాని స్ప్రెడ్ ఎంత, ఇలా సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చక్కగా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ అయితే 2 పెట్టి, స్ప్రెడ్ అయితే మనము 3 పెట్టి. నెక్స్ట్ ఇక్కడ ఒపాసిటీ కూడా ఇచ్చాడు, అంటే ట్రాన్స్పరెన్సీ అనమాట. సో దీన్ని పెంచితే చూడండి ఎక్కువ డార్క్ అయిపోతుంది. సో చూసుకోండి, మీరు బ్యాక్గ్రౌండ్ ప్రకారం ఎంటర్ హిట్ చేయగానే చూడండి, సో నీట్గా దీనికి ఎఫెక్ట్ అయితే వచ్చింది. అండ్ అంతేకాదు మళ్ళీ మనం ఎఫెక్ట్స్ క్లిక్ చేసుకున్నామంటే మనకి ఇక్కడ చాలా ఉంటాయి, స్ట్రోక్తో పాటు, బెవెల్తో పాటు, అండ్ గ్లోతో పాటు, ఓవర్లేతో పాటు. సో ఏంటంటే ఎంబాస్ ఇస్తే ఏంటంటే మీకు మీ టెక్స్ట్ హైలైట్ అయితే అవుతుంది అనమాట. సో చూడండి దీన్ని ఆఫ్ చేస్తున్నాను. సో ఆఫ్ చేస్తే ఎలా ఉంది, ఆన్ చేస్తే ఎలా ఉంది. సో ఆన్ చేస్తే ఏంటంటే కొంచెం 3D లాగా కనిపిస్తుంది. మీకు ఇచ్చిన ఎఫెక్ట్ ప్రతి టెక్స్ట్కి రావాలంటే ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది కదా, సో దీనే మీరు ఆల్ట్ క్లిక్ చేసుకొని ప్రతి ఒక్క దానికైతే లాగచ్చు. సో దీనికి అంటే సేమ్ చూసారా, సేమ్ ఎఫెక్ట్ ఎలా వచ్చిందో. నెక్స్ట్ మళ్ళీ ఇదే దీన్ని క్లిక్ చేసుకొని దీనికి సేమ్ ఎఫెక్ట్. మీరు చేసిన దాన్ని మళ్ళీ రీబ్యాక్ చేసుకోవాలంటే Ctrl+Z అయితే క్లిక్ చేసుకోండి. సో మీకు అది బ్యాక్ అయితే వెళ్తుంది అలా అనమాట. సో మీరు టెక్స్ట్ని కూడా దానికి నీట్ ఎఫెక్ట్స్ పెట్టుకొని, ఓకే. సో ఇప్పుడు ఈ రోజులు అని ఉంది కదా, సో దీనికి గ్లో అయితే ఇస్తే బాగుంటుంది. సో ఎలాంటి ఎఫెక్ట్స్ క్లిక్ చేసుకొని ఇప్పుడు మీకు అవుటర్ గ్లో అయితే ఉంటుంది. అవుటర్ గ్లో హిట్ చేసుకొని, సో చూడండి అవుటర్ గ్లోలో మీకు మళ్ళీ ఆరెంజ్ కలర్ ఇస్తే బాగుంటుందా అని ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు కలర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ పెడుతున్నాను అండ్ దీని ఒపాసిటీ పెంచుతున్నాను, దీని స్ప్రెడ్ అండ్ సైజ్. సో చూసారా ఎట్లా గ్లో అవుతుందో. అండ్ నెక్స్ట్ ఒక స్ట్రోక్ ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. సో స్ట్రోక్ హిట్ చేసి చూడండి. సో అలా మీరు కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్సెంటేజ్ కూడా ఇచ్చాడు, సో 40% పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ దేశ వర్డ్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను. సో చెప్పాను కదా, ఈ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్కి వెళ్ళి ఇక్కడ మీరు లెవెల్ కానీ మీ ఇష్టం అనమాట ఏదైనా ఇవ్వచ్చు, స్ట్రోక్ కానీ, స్ట్రోక్ అలా అంటే మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు ఏది మీకు బాగా అనిపించిందో. సో ఇదే టెక్స్ట్ని ఇంకా హైలైట్ చేయాలనుకుంటున్నారు అంటే దీన్ని డబల్ చేసుకోవాలి. ఈ టెక్స్ట్ పైన మీరు ఆల్ట్ క్లిక్ చేసుకొని డ్రాగ్ చేశారనుకోండి కిందికి, సేమ్ అలాంటి టెక్స్ట్ని డూప్లికేట్ అవుతుంది అనమాట. సో మీరు దీనిపైన పెట్టుకోవచ్చు కొద్దిగా పక్కకి. సో చూసారా 3D లాగా అవుతుంది అనమాట ఇది. సేమ్ మనం యాత్ర కూడా అదే ఫాలో చేద్దాము. సో ఫస్ట్ అయితే మనం చేసిన దేశ వర్డ్ ఉంది కదా, సో దీని ఎఫెక్ట్స్ మనం కాపీ చేసుకొని దీనికైతే పే చేద్దాము. సో చూసారా సేమ్ ఎఫెక్ట్. సో చూసారా ఇప్పుడైతే టెక్స్ట్ చాలా నీట్గా అయితే ఉందన్నమాట. 90 రోజులు జర్మనీ దేశ యాత్ర, ఇది కూడా మీరు కింద ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ చూడండి దీనికి ఎఫెక్ట్ ఎక్కువ అయిపోయింది. ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇలా అయితే వస్తుంది అన్నమాట టెక్స్ట్. సో ఇది కూడా ఒక నీట్ ఆర్డర్లో మనము పెట్టుకోవాలి. బ్రష్ ఎఫెక్ట్స్ రైట్. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ బ్రష్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. సో మనము ఈ 30 లక్షలు ఖర్చు పెడితే దీని వెనకాల ఒక నీట్ బ్రష్ ఎఫెక్ట్ అయితే పెట్టుకోవచ్చు. సో చూడండి ఈ బ్రష్ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది.
సో దీన్ని ఇలా డ్రాగ్ చేసుకొని సేమ్ దీనిపైన పేస్ట్ చేస్తే ఇదైతే ఇలా వస్తుంది. సో మనకేంటంటే ఈ బ్రష్ ఎఫెక్ట్ పైన రావాలండి. సో ఎలా చేయొచ్చు అంటే మనము దీన్ని ఎంటర్ హిట్ చేసుకొని ఈ బ్లూ స్ప్లాష్ బ్రష్ ఉంది కదా, దీన్ని ఏంటంటే కిందకి పంపించాలి. ఎలా అంటే ఇలా కింద లాక్కుంటూ కిందకైతే వెళ్ళొచ్చు. మీరు చూసారా? ఇది సెలెక్ట్ చేసుకొని దీని సైజ్ అయితే మనం కంట్రోల్ టీ హిట్ చేసుకొని దీన్ని ట్రాన్స్ఫార్మ్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా దీన్ని హారిజాంటల్గా దీన్ని తగ్గించాలంటే మనం ఇక్కడ లింక్ ఉంటుంది, ఈ లింక్ని అన్లింక్ చేసుకొని ఇక్కడ ఇలా తగ్గించుకొని పెంచుకోవచ్చు. దీని కలర్ మార్చాలనుకుంటున్నాను నేను, ఈ స్ప్లాష్ కలర్. సో సేమ్ దీని కూడా ఎఫెక్ట్స్కి వెళ్ళి ఇక్కడ మీకు కలర్ ఓవర్లే అన్నట్టు ఉంటుంది. సో ఈ కలర్ ఓవర్లేలో కలర్ మార్చుకోవచ్చు అనమాట. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి టెక్స్ట్ కూడా అయిపోయింది కదా నీట్గా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనము చేసే ప్రతి ఒక్క ఎడిటింగ్లో ఏంటంటే పైన మన ఛానల్ నేమ్ అండ్ లోగో అయితే ఇవ్వాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ టెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్కటి కింద జరిపితే మనకు మళ్ళీ అన్ఈవెన్ అయిపోతుంది అనమాట, అంటే సరిగ్గా జరగదు. సో దానికోసం బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి ఏంటంటే మీరు చేసే ప్రతి ఒక్క టెక్స్ట్ ఉంటుంది కదా, సో ఈ టెక్స్ట్ అన్నీ ఇలా టెక్స్ట్ అన్నీ ఉంటుంది కదా. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇలా ఇవన్నీ కలిపి ఇలా కంట్రోల్ ప్రెస్ చేస్తూ అన్నిటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ కింద గ్రూప్ అనేది ఉంటుంది మీకు, కింద గ్రూప్ క్లిక్ చేస్తే మొత్తం గ్రూప్ లాగా అయిపోతుంది. ఇప్పుడు మీరు ఈ గ్రూప్ని క్లిక్ చేసుకొని కంట్రోల్ టీ అని క్లిక్ చేస్తే మీకు ఫైనల్ గ్రూపే సెలెక్ట్ అయిపోతుంది. అంటే దీన్ని మీరు చిన్నగా చేసుకోవచ్చు గ్రూప్ని. దీన్ని లింక్ చేసుకోండి, మళ్ళీ ఇందాక మనం తీసాం కదా విడ్త్ హైట్ని లింక్ చేసుకొని ఇప్పుడు డిక్రీజ్ చేసుకోండి. ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతాది కింద దింపుకోవాలి. సో ఇక్కడ పైన మనము మన ఛానల్ నేమ్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మన పైనే కాదు ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇక్కడ టెక్స్ట్కి వెళ్ళి చూడండి, దీన్ని మీరు బ్రాడ్ అయితే చేసుకోవచ్చు. ఎలా అంటే దీన్ని సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసుకొని ఇక్కడ చూపించాను కదా నేను స్టార్టింగ్లో VA అయితే బ్రాడ్ చేసుకోవచ్చు మీరు. సో నేను నా పర్సనల్ రీడింగ్లో నేనేం చేస్తానంటే ఈ ఏదైతే 2 వర్డ్స్ ఉంటాయో 2 వర్డ్స్ని అయితే నేను కొద్ది స్పేస్తో అయితే డిఫరెన్షియేట్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏంటి మధ్యలో అంటే లోగో అయితే వేస్తాను అనమాట. సో ఏంటంటే ఇప్పుడు ఇమేజ్ ఉందా, ఇమేజ్ నేను లోగోలో అయితే పెడతాను, చాలా బాగుంటుంది. సో దీన్ని జరపకముందు ఏంటంటే దీన్ని ఆల్ట్ క్లిక్ చేసుకుంటూ దీన్ని జరిపామంటే దీని డూప్లికేట్ అయితే అవుతుంది. సో దీన్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని నీట్గా దీని మధ్యలో చూస్తున్నారా చాలా నీట్గా అయితే తన్వేల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మీరు కొద్దిగా జూమ్ చేస్తే ఆల్ట్ అని క్లిక్ చేసుకొని మీరు స్క్రోల్ చేస్తే కొద్దిగా జూమ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి సైడ్స్ అయినా సరిగ్గా కట్ అవ్వలేదు. సో దానికోసం మీరు ఏం చేయొచ్చు అంటే మీరు మీ పిక్చర్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎక్కడైతే మీరు పిక్చర్ ఉందో. సో చూడండి ఇక్కడ ఉంది పిక్చరు. సో పిక్చర్కి మీరు ఏం చేయొచ్చు అంటే గ్రేడియంట్ యాడ్ చేయొచ్చు. ఫస్ట్ దీన్ని చేయాలంటే మీరు దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అయితే క్లిక్ చేసుకోండి. చూడండి దీన్ని డబుల్ క్లిక్ ఇస్తే మీకు సపరేట్గా కొత్తగా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇందులో మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము బ్యాక్గ్రౌండ్ తీసాం కాబట్టి 2 ఉండొద్దు అనమాట. సో దీన్ని మీరు కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయొచ్చు. సో చేసిన తర్వాత మీరు వెక్టర్ మాస్క్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ G అని మీ కీబోర్డ్ పైన క్లిక్ చేస్తే గ్రేడియంట్ ఓపెన్ అవుతుంది. గ్రేడియంట్లో ఏంటంటే మీరు ఇక్కడ బేసిక్స్లో ఫోర్గ్రౌండ్ టు బ్యాక్గ్రౌండ్ అనేది క్లిక్ చేసుకోండి. ఫోర్గ్రౌండ్ టు బ్యాక్గ్రౌండ్ ఓకే హిట్ చేసుకోండి. ఇక్కడ బేసిక్స్లో ఉంటుంది, మీకు ఇక్కడ నేమ్ కనిపిస్తుంది కదా. మనకి ఎడ్జెస్ అన్నీ కూడా మరీ హార్ష్గా లేకుండా కొద్దిగా స్మూత్. దీన్ని కంట్రోల్ S క్లిక్ చేస్తే మీకు అదే ఇమేజ్ అనేది చూడండి ఇక్కడ కనిపిస్తుందా, ఇంకొద్దిగా హార్ష్గా ఉంది. ఇలా హార్ష్నెస్ అయితే మీరు తగ్గించుకోవచ్చు. మళ్ళీ కంట్రోల్ S క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. మీకు చూసారా. సో ఇక్కడ సైడ్స్కి ఓకే అండ్ మళ్ళీ కంట్రోల్ S క్లిక్ చేస్తే ఇది మనం చేసిన ఎడిటింగ్ అంతా కూడా ఇక్కడ సేవ్ అయిపోతుంది. సో చూసారా చాలా నీట్గా అయితే మనం ఇక్కడ మనము మన ఛానల్ పేరు అండ్ లోగో విత్ ఫేడెడ్ అనమాట. సైడ్స్ అంతా ఫేడ్ అయిపోయింది ఆన్ వేసిన. సో చాలా నీట్గా అయితే ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా యాడ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ అవి కూడా మీకు యాసెట్లోనే ఇస్తాను. యాసెట్లో ఇక్కడ మీకు 3D సోషల్ మీడియాలో ఇక్కడ మీకు ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, చాలా ఉన్నాయి. ఈ ఇన్స్టాగ్రామ్ అయితే యూజ్ చేసుకుందాము. సో దీన్ని మళ్ళీ డ్రాగ్ డ్రాప్ చేసుకుంటాను ఇలా.
అండ్ యూట్యూబ్ని కూడా యాడ్ చేసుకుందాము. సో డ్రాగ్ డ్రాప్ చేసుకుంటే నీట్గా అయితే యాడ్ అయిపోతుంది. సో దీనికైతే ఫస్ట్ మీరు కరెక్ట్గా ప్లేస్ అయితే యాడ్ చేసుకోండి ఇట్లా. సో ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మీరు దీన్ని మోషన్ బ్లర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మీరు డైరెక్షన్ ఎటు పెడతారో అటు సైడ్ మోషన్ బ్లర్ అయితే ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని యూట్యూబ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఫిల్టర్కి వెళ్ళండి. ఇక్కడ బ్లర్లో మోషన్ బ్లర్. సో చూసారా కొద్దిగా బ్లర్ అయింది. సో మీరు ఇక్కడ పెంచుకోవచ్చు. సో 20 పెడతాను, ఇంకా బ్లర్ అయింది. సో డైరెక్షన్ని మీరు మార్చితే ఎటు మార్చితే అటు అవుతుంది. సో కింద పెడతాను డైరెక్షన్. సో బ్లర్ అయింది చూసారా. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా అలానే అనమాట. మీరు నెక్స్ట్ ఫిల్టర్కి వెళ్ళి బ్లర్లో వెళ్ళి మోషన్ బ్లర్ ఒక 20. అంటే ఇమేజ్ చాలా చిన్నగా ఉంది కాబట్టి మీరు ఎక్కువ బ్లర్ పెట్టేస్తే అర్థం కాదు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటంటే టెక్స్ట్ రెడీ అయిపోయింది, పైన నేమ్ రెడీ అయిపోయింది, లోగో రెడీ అయిపోయింది. కావాలంటే మీరు మళ్ళీ మీ ఛానల్ నేమ్ అయితే ఇక్కడ సైడ్స్కి రాసుకోవచ్చు, నాన్ వెస్ట్ అని. సో ఇక్కడ రాసాను చూడండి, ట్రావెల్ బ్లాగ్స్ అని. సో అలా ఎక్కడైనా మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కింద మీకు బ్లాకిష్ గ్రేడియంట్ కనిపిస్తుంది చూసారా. ఇక్కడ బ్లాక్, ఇదంతా ఇమేజెస్ కింద ఒక బ్లాక్ గ్రేడియంట్ కనిపిస్తుంది మీకు. సో ఆ గ్రేడియంట్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ మీరు మళ్ళీ సేమ్ ఈ గ్రేడియంట్ జీ అని అయితే ఉంటుంది కదా ఇక్కడ గ్రేడియంట్ టూల్. ఈ గ్రేడియంట్ టూల్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ మీరు ఏంటంటే ఒక కొత్త లేయర్ని అయితే క్రియేట్ చేసుకోండి ఈ బ్యాక్గ్రౌండ్ పైన. సో మనము ఆ గ్రేడియంట్ టూల్ అనేది ఏంటంటే ఈ అన్ని ఇమేజెస్ దానిపైన రావాలి. సో ఈ లేయర్ అనేది ఏంటంటే దీన్ని మీరు డబుల్ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గ్రేడియంట్ అని చేంజ్ చేసుకోండి. అండ్ దీని ఏంటంటే మీరు పైకి తీసుకురండి. సో ఇలా పైకి తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే మీరు సో ఇక్కడ గ్రేడియంట్ టూల్ తీసుకున్న తర్వాత ఏంటంటే మీరు ఇక్కడ మళ్ళీ గ్రేడియంట్ ఎడిటర్కి అయితే వెళ్ళండి. అండ్ బేసిక్స్లో ఇక్కడ మీరు ఫోర్గ్రౌండ్ టు బ్లాక్ అని సెట్ చేసుకోండి. ఇక్కడ ఫోర్గ్రౌండ్ టు బ్లాక్. అండ్ ఈ బ్లాక్ని మీరు 0 చేసేయాలి. ఒపాసిటీలో 0 చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, చూసారా ఇలా కింద యాడ్ చేస్తారు స్లైట్గా. సో చూసారా ఇలా నీట్గా కింద కొద్దిగా యాడ్ చేసామనుకోండి చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట మన థంబ్నెయిల్. అంటే కింద నుంచి పొగలు వస్తున్నట్టు అలాగే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. ఓకే, సో మన థంబ్నెయిల్ చూసారా చాలా నీట్గా అయితే ఉంది. సో ఏం చేద్దామంటే లైట్స్ అనేది కూడా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మన దాంట్లో నేను లైట్స్ కూడా ఇచ్చాను. సో లైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైట్ అయితే తీసుకున్నాను. ఈ లైట్ మళ్ళీ డ్రాగ్ డ్రాప్ చేసుకుంటున్నాను. చూసారా లైట్ అయితే ఇచ్చాను. లైట్ మనం ఎక్కడ యాడ్ చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ ఉందనుకో, ఈ పిక్చర్ని హైలైట్ చేయడానికి వెనకాల అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికైతే వెనకాల యాడ్ చేసుకుంటాను. పిక్చర్ ఇదే కదా, దీని వెనకాల చూసారా లైట్ లేకుండా లైట్ ముందు. సో లైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. సో అవసరం లేదు, డిలీట్ చేసుకోండి. సో సింపుల్ అండి, చాలా సింపుల్. ఫస్ట్ అయితే కొత్త లేయర్ని అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఏంటంటే మళ్ళీ గ్రేడియంట్ టూల్కి వెళ్ళండి. ఇక్కడ ఈసారి మీరు లీనియర్ తీసుకోవద్దు, సో ఓవెల్ తీసుకోండి. సో ఓవెల్ తీసుకున్న తర్వాత సో కలర్ మార్చుకోండి, మీకు వెనకాల ఏ కలర్ కావాలో. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ ఇమేజ్ని చూసిన తర్వాత నాకు పింకిష్ కలర్ వస్తే బాగుంటుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్తాను, నేను ఇక్కడ ఈ కలర్ మార్చుకుంటాను. సో కలర్ మనకు కలర్ పిక్కర్లో మనము ఈ పింక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సో ఈ పింక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో చూడండి ఇప్పుడు నేను కొద్దిగా డ్రాగ్ చేస్తాను, ఇక్కడ చేస్తాను చూడండి. సో చూసారా పింక్ లైట్ ఎలా వచ్చిందో. ఈ లైట్ని నేను వెనకాల పెడితే చూసారా ఎలా వచ్చిందో, వెనకాల నుంచి లైట్ వెలుగుతున్నట్టు. న్యూ లేయర్ తీసుకోవచ్చు, ఒక కొత్త లేయర్. మళ్ళీ ఇక్కడ చూడండి ఇలా లైట్ అయితే అలా యాడ్ చేసుకోవచ్చు మీరు. మళ్ళీ మనం కలర్ మార్చుకోవచ్చు. గ్రేడియంట్కి వెళ్ళి నాకు బ్లూ లైట్ కావాలి అంటే మళ్ళీ మనము కలర్కి వెళ్ళి ఇక్కడ బ్లూ పెట్టుకొని చాలా బాగుంటుంది అనమాట. లైట్ లాగానే ఉంటుంది చూడడానికి. చూసారా లైట్ లాగా ఉంటుంది. సో దీన్ని మనం వెనకాల పంపించి చూపిస్తాం చూడండి. చూసారా వెనకాల నుంచి లైట్ వస్తున్నట్టు ఉంటుంది, చాలా బాగుంది కదా. సో అలా మనము మీ ఇమేజ్ని చూసుకొని, కానీ దీనికైతే బాగాలేదు, ఇమేజ్ని చూసుకొని మీకు ఏ ఇమేజ్కి ఏ లైట్ బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ లక్షలు అంటే కొంచెం మనీ సింబల్స్ యాడ్ చేసుకొని. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. గూగుల్ క్రోమ్కి వెళ్ళి ఇంకా స్టాక్ ఇమేజెస్ అని ఇచ్చాడు. సో దీన్ని ఎలా అంటే మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. కాపీ అని చేసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ వచ్చేస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ని ఫస్ట్ మీరు స్మార్ట్ ఆబ్జెక్ట్లా కన్వర్ట్ చేసుకోండి. కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే సపరేట్ కొత్త ఓపెన్ అవుతుంది. సో చూసారా. అండ్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని గ్రేడియంట్ అయితే యాడ్ చేసుకోవాలి. వెక్టర్ మాస్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం అయితే బ్లాక్ పెట్టుకోవాలి మన కలర్. ఓకే రైట్.
చూసారా, ఇక్కడైతే నేను దీన్ని ఓవరాల్ సైడ్స్ అయితే నేను నీట్గా ఇలా ఇచ్చాను కదా, దీన్ని సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ కలిసిపోయింది కదా. ఇలానే అన్ని ఫొటోస్ పెడతారు. ఒక్కొక్క ఫోటోని దీని సైడ్స్ని ఇలా గ్రేడియంట్ ద్వారా దాన్ని ఫేడ్ అవుట్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి ఈ సైడ్ అయితే కలిసిపోయింది, రియల్ ఫోటోకి కలిసిపోయింది అనమాట. సో చూస్తున్నారా. సో ఇంకా మనమైతే డైల్యూట్ చేసేసేయచ్చు. ఎలా అంటే మళ్ళీ సింపుల్ ఇక్కడికి వెళ్ళి మనము వెక్టర్ మాస్క్ యాడ్ చేసుకొని ఇక్కడ గ్రేడియంట్లో జిఎన్ క్లిక్ చేసుకొని గ్రేడియంట్లో మనం బ్లాక్ పెట్టుకొని మనం ఏంటంటే ఓవరాల్ సైడ్గా మనము ఇంకా ఎక్కువ మనం ఫేడ్ అవుట్ యాడ్ చేసుకున్నాం అంటే ఏంటంటే అసలు మొత్తం ఇమేజ్ యాడ్ చేసారా లేదా అన్నట్టయితే ఉంటుంది, అంతా కలిసిపోతుంది అనమాట. మనం సో యాడ్ చేశాను, Ctrl+S క్లిక్ చేస్తే సేవ్ అయింది. దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. చూసారా మొత్తంకైతే కలిసిపోయింది, డబ్బు ఒకటే కనిపిస్తుంది. సో అలా మనము thumbnail ఏంటంటే చాలా నీట్గా కింద నుంచి గ్రేడియంట్స్ మళ్ళీ టెక్స్ట్ సో చూపించాను కదా ఈ thumbnail కూడా. అండ్ ఏ ఇమేజ్కి వెళ్ళినా కూడా మీరు అలా ఇమేజెస్ కూడా మీరు ఎఫెక్ట్స్కి వెళ్ళి పెట్టేసుకోవచ్చు, ఇమేజెస్ కానీ టెక్స్ట్ కానీ. సో అలా మనం ఏంటంటే మీలో క్రియేటివిటీ ఉండాలి. అంటే మనము ఇక్కడ దేశ యాత్ర అంటే మీరు ఫ్లాగ్ పెట్టచ్చు నీట్గా. దేశ అంటే ఇక్కడ మీరు పైన ఒక చిన్న జెండా అయితే పెట్టుకోవచ్చు, కావాలంటే ఇక్కడ పైన చిన్న జెండా పెట్టుకోవచ్చు. అంటే ఏంటంటే క్రియేటివిటీ, మీకు ఎంత క్రియేటివిటీ చేయాలనిపిస్తే అంత క్రియేటివిటీ చేస్తే వ్యూవర్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారనమాట మీ వీడియోస్ని చూసి. కొద్దిగా ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ కలర్స్ అన్నీ ఎక్కువ అయిపోయాయి అనమాట, ఈ కలర్స్ బాగా అయిపోయి. సో మీరు చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ కలర్స్ అన్నీ కూడా చూసుకొని మీరు పెట్టండి. అలా మీరు thumbnail పైన మ్యాక్సిమం ఒక 1 hour మ్యాక్స్ 2 hours పైన అయితే మీరు స్పెండ్ చేయొచ్చు. అండ్ ఏంటంటే స్పెషల్ ఎఫెక్ట్స్ లాస్ట్కి ఎలా అంటే మళ్ళీ మీరు ఒక లేయర్ని తీసుకోండి, మళ్ళీ గ్రేడియంట్కి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడైతే మీరు ఓవల్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ మీరు కలర్ మార్చుకోండి. నేనైతే దీనికి ఒక బ్లూ అని సజెస్ట్ చేస్తాను, డార్క్ బ్లూ తీసుకోండి. అండ్ ఏంటంటే ఇక్కడ కింద సో చూడండి ఇది లైన్ ఎందుకు వస్తుందంటే ఈ లేయర్ ఏదైతే ఉందో దీని గ్రేడియంట్ కింద ఉంది. సో దీన్ని పైకి తీసుకోండి. సో అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ thumbnail కూడా అలానే ఇచ్చాను, కిందికి బ్లూ కలర్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. సో అలా మీరు దీనికి కూడా ఇవ్వచ్చు, మరి ఎక్కువ ఇస్తే బాగోదు. సో అలా బ్లూ కలర్ ఎఫెక్ట్ ఇస్తే ఫైనల్గా అయితే బాగుంటుంది. సో అంతే ఫ్రెండ్స్, నేను ఫైనల్గా అయితే మీకు ఒక thumbnailని ప్రొఫెషనల్గా డిజైనింగ్ ఎలా చేసుకోవాలని అయితే చూపించాను సింపుల్ టర్మ్స్లో. మీకు ఏమేమి చూపించానంటే గ్రేడియంట్, బ్రష్ టూల్స్, మళ్ళీ క్రాప్ అండ్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్, అదేవిధంగా టెక్స్ట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చెప్పలేదు కదా, ఆల్ట్ క్లిక్ చేసుకొని స్క్రోల్ ఇన్ స్క్రోల్ అవుట్ చేసి మీకు జూమ్ అవుట్ అయితే అవుతుంది. అంటే మీకు పిక్చర్స్ సరిగ్గా క్రాప్ అయిందా లేదా అని చూసుకోవడానికి, మళ్ళీ ఇక్కడ దీనికి షాడో వచ్చిందా లేదా చూసుకోవడానికి, లైన్ టెక్స్ట్లో ఉందా లేదా అని అలా చూసుకోవడానికి మీరు జూమ్ అయితే చేసుకోవాలి. సో గైస్ అలా మనము thumbnail అయితే చేసాము. thumbnail చేయడం వరకు అయితే ఓకే ఉంది, కానీ ఎక్స్పోర్ట్ చేయడం ఎలా అనుకుంటున్నారా? సో ఎక్స్పోర్ట్ చాలా సింపుల్ అండి. ఫైల్ క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేయండి, ఎక్స్పోర్ట్ హ్యాజ్ అని క్లిక్ చేయండి. సో గైస్ గుర్తుపెట్టుకోండి, మీ thumbnailని మీరు ఎప్పుడైతే PNG ఫామ్లో ఎక్స్పోర్ట్ చేస్తారో అది హై క్వాలిటీ ఉంటుందన్నమాట. PNG అంటే ఏంటంటే పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్, చాలా హై క్వాలిటీ హై రిజల్యూషన్తో చేస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మనకు యూట్యూబ్లో ఓన్లీ 2 MB, మ్యాక్సిమం 2 MB వరకే మనకు అప్లోడ్ చేయడానికి యూట్యూబ్ అనుమతించింది. దీనికంటే అప్లోడ్ చేయలేము మనము. సో మీరు PNGలోనే ఏం చేయాలంటే స్మాలర్ ఫైల్ అయితే పెట్టుకోండి, బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. అదేవిధంగా మీకు 1.1 MBలోనే వచ్చేస్తుంది. కింద ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ అయితే కనిపిస్తుంది కదా చిన్నగా బ్లూ కలర్లో, దీని అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు మీ ఫైల్ ఎక్స్ప్లోరర్లో ఎక్కడైతే చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ సేవ్ అయితే అయిపోయింది. సో పిక్చర్ చూద్దామండి ఇప్పుడు ఎట్లా వచ్చిందో బయటికి. ఓకే, ఇక్కడికి వెళ్తున్నాను, పిక్చర్స్లో మనమైతే ఎక్స్పోర్ట్ చేసాము ఫైనల్ thumbnail. సో చూసారా చాలా అద్భుతంగా అయితే ఎక్స్పోర్ట్ అయింది, మనకు ఎంత నీట్గా ఎక్స్ప్లోర్ అయిందో చూసారా. కరెక్ట్గా మనం నాన్ వేసిన ఛానల్లే డిజైన్ చేస్తున్నట్టే ఉంది. చూసారా ఫుల్ స్క్రీన్ అయితే పెట్టాను అనమాట, మీకు కనిపిస్తుంది కదా పైన ఇక్కడ లోగో, ఇక్కడ నీట్గా టెక్స్ట్, మళ్ళీ మనకి ఇక్కడ బ్రష్ ఎఫెక్ట్, కింద గ్రేడియంట్, మళ్ళీ మనకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, చాలా హై క్వాలిటీ అయితే వచ్చిందనమాట. సో ఇలా మీకు కావాల్సిన యాసెట్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు పెడతాను. అండ్ మీకు ఈ ప్రాసెస్ అంతా అర్థం కాలేదు అంటే చేయడానికి ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుంటే మీరు కింద నంబర్కి అయితే మీరు మెసేజ్ చేస్తే నేను thumbnails అయితే రెడీ చేసి పెడతాను అనమాట మీకు. అండ్ గైస్ ఆల్సో మెయిన్ విషయం వచ్చేసి ఏంటంటే మీరు ఫోటోషాప్లో ఎడిట్ చేసిన తర్వాత ప్రతి ఒక 5 to 10 minutesలో ఏంటంటే మీరు సేవ్ చేసుకోండి ఫైల్ని, ఎందుకంటే ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియదు, ఫోటోషాప్ ఎప్పుడు ఆటో రికవర్లో ఉండదు కొన్నిసార్లు. సో Ctrl+S క్లిక్ చేస్తే సేవ్ అయితే అవుతుంది ఫైల్. సో దీన్ని ఎక్కడైనా సేవ్ చేసుకోండి నీట్గా.
చూసారా, దీన్ని సేవ్ చేసేసుకున్నాను. సో గైస్, అలా మనము మన తమిళ్ అయితే డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఫోటోషాప్లో. ఇంకా చాలా రకాలుగా మీ ఓన్ క్రియేటివ్గా అయితే చేసుకోవచ్చు అనమాట. నేను కింద యాసెట్ అయితే పెట్టాను. ఇలా యాసెట్లో అయితే అన్నీ ఉన్నాయి అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మీకు కావాల్సిన ఫాంట్స్ కానీ, గ్రేడియంట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్స్ కానీ, పిక్చర్స్ కానీ, డిజైన్స్ కానీ, లైక్ గ్రేడియంట్స్ కానీ అన్నీ అయితే యాసెట్లో ఉన్నాయి. మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. సో చెప్పాను కదా, మీకు అర్థం కాలేదంటే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాము. బై బాయ్.